మధుమేహం రక్తపోటు గలవారికి 60 ఏళ్లు నిండిన వారి కోసం నిర్దేశించిన బీసీజీ వ్యాక్సిన్ పంపిణీలో ఉన్నతాధికారులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీజీ వ్యాక్సినేషన్లపై అవగాహన లేకపోవడంతో ప్రజలు వాటిని తిరస్కరిస్తున్నారని, ఈ విషయం అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోగా టార్గెట్లు విధించి మరీ ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. వ్యాక్సిన్లు వేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులకు తమనే బాధ్యులు చేయడం ఎంతవరకు న్యాయమో చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ హాలిడేస్ లో కూడా పని చేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. క్యాజువల్ లీవ్స్ కూడా ఇవ్వడం లేదని, తమ పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మొత్తం హెల్త్ సెక్రటరీస్ అందరము మా సమస్యలు చెప్పుకోవడానికి డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గరికి వచ్చాం. గతంలో కూడా చాలాసార్లు వచ్చాం. సార్ మా సమస్యలు పరిష్కారం చేస్తానంటున్నారు, మాకు సర్ది చెప్తున్నారు. అదే విషయం మెడికల్ ఆఫీసర్స్ చెప్పట్లేదు. మా సెలవులు మాకు ఇవ్వట్లేదు. పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా పని చేయమని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. మా ఆరోగ్యాలు పాడైపోయినా పట్టించుకోవట్లేదు. మొత్తం రాష్ట్రం అంతా యూఐపీ సెషన్స్ 4 జరిగితే మా దగ్గర 8 జరపమంటున్నారు. బతిమాలుగా 6టికి అంగీకరిస్తామంటున్నారు. పక్క విజయనగరంలో లేదు, శ్రీకాకుళంలో లేదు, అనకాపల్లిలో లేదు. ఇప్పుడు బీసీజీ వ్యాక్సినేషను 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, టీబీతో అసోసియేట్ ఉన్న వాళ్ళకి వేయించమని చెప్తున్నారు. ఆల్రెడీ అవన్నీ పూర్తయిపోయి అయినా విపరీతమైన టార్గెట్లు పెడుతున్నారు. ఈ బీసీజీ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ఇక్కడ పుండు ఏర్పడుతుంది. ప్రజలు ఏమంటున్నారు, మేము కరోనా వ్యాక్సిన్తోనే చచ్చిపోయాం, ఇప్పుడు మోడీ బీసీజీ వ్యాక్సినేషన్ పంపించి మమ్మల్ని అందరినీ చంపేయాలనుకుంటున్నాడా, మేము వేయించుకోమని మా మొహాల మీద తలుపులు వేసేస్తున్నారు. అయినా ఆ విషయం మన డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్తే వినటం లేదు. మేము కోరేది ఏంటంటే విస్తృతంగా బీసీజీ గురించి ప్రచారం చేయండి, మమ్మల్ని బలిపశువుల్ని చేయకండి. వాళ్ళు ప్రజలు వేయించుకోకపోతే మేమేం చేస్తాం? మమ్మల్ని టార్గెట్ చేసి మాకు మెమోలు ఇష్యూ చేసి మాకున్న సెలవులు లాగేసుకొని మాకు మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్లో మొత్తం అందరికీ 35 CLs ఉంటాయి సార్. మేము ఈ సచివాలయం ద్వారా నియమించబట్టి మాకు 15 CLs. దాంతో మేము ఖచ్చితంగా ఆదివారం సెలవు లేదా పబ్లిక్ హాలిడేస్ మాకు చాలా ఇంపార్టెంట్. మా పబ్లిక్ హాలిడేస్ అన్ని డిఎంఎండ్హెచ్ఓ గారు మీరు పబ్లిక్ హాలిడే తీసుకోవడానికి వీల్లేదు, పబ్లిక్ హాలిడే రోజు కూడా పనిచేయమని మేము ఆశాలే పనిచేయాలి తప్పితే మిగతా డిపార్ట్మెంట్ ఏది పనిచేయదు. ఎమర్జెన్సీ అన్నా సరే క్యాజువల్ లీవ్స్ కూడా మాకు ఇవ్వట్లేదండి. ఎంత ఒక 5 days అంటే 2 days 1 day అలా ఇస్తున్నారండి. ఎమర్జెన్సీ అంటే ఎవరైనా చనిపోయారంటే వెళ్ళమండి ఆ ప్లేస్కి. మేము ఆ టైంలో కూడా మాకు సెలవులు ఇవ్వడానికి ఆటెక్కిస్తున్నారు. ఏమంటే బీసీజీ వ్యాక్సినేషన్, ఈఓపీ సెషన్లు, ఇమ్యునైజేషన్లు, ఎవ్రీడే ఇమ్యునైజేషన్, బీసీజీ వ్యాక్సినేషన్ కండక్ట్ చేసేయాలంటండి. డైలీ డోర్ టు డోర్ వెళ్ళి మేము చేయాలంటండి. డోర్ టు డోరు బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తుంటే వాళ్ళు మాకు తలుపులేసి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఎక్కడమ్మా ఎక్కడ యాడ్లు వచ్చాయి? ఈవెన్ వీళ్ళు పుండులతో వెళ్తుంటే హాస్పిటల్స్లో ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ పెట్టిన వ్యాక్సిన్లు ఎవరు వేయించుకోమంటున్నారు మీకు అని చెప్పి అక్కడ డాక్టర్స్ తిడుతున్నారని చెప్పి మాకు ఇంటికి వచ్చి మరీ తిడుతున్నారండి. ప్రతి జిల్లాల్లోని ఎలా ఉందంటే ఎప్పుడైతే మేము మెటర్నిటీ లీవ్ పెట్టుకుంటామో ఆ రోజు నుంచే మాకు ప్రొసీడింగ్ అనేది శాంక్షన్ చేసి మేము లీవ్ ఏ రోజు నుంచి తీసుకుంటామో మాకు ఆ రోజే ప్రొసీడింగ్ లెటర్ అనేది మా చేతికి ఇవ్వాలండి. మేము వర్క్ చేయమని అయితే చెప్పట్లేదు, మేము వర్క్ చేయడానికి వచ్చాము. ప్రజల కోసం మేము వర్క్ చేస్తాము, అది మా డ్యూటీ కూడానా. కాకపోతే ఇక్కడ ఏంటంటే టార్గెట్లు అనేవి రద్దు చేయాలండి. టార్గెట్లు ఒక్కటే మాకు చాలా ప్రెజర్గా ఉంది. మీ టార్గెట్లు అంటే రోజుకి మీరు 100 చెయ్యాలి, 100 మందికి వెయ్యాలి, లేకపోతే 200 మందికి వెయ్యాలి, లేకపోతే మీకు మెమో ఇస్తాము. మీరు పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా మీరు వర్క్ చేయాలి. మాకు రోజంతా వర్క్ చేసాక ఏదో ఒక రోజు మా ఒంటికి రెస్ట్ కావాలి. రేపటి రోజున మేము పని చేయాలంటే ఇప్పుడు మేము చిన్న వయసుల్లో వచ్చిన వాళ్ళమే, రోజు వర్క్ చేసి అసలు రెస్ట్ లేకుండా మా హెల్త్కి ఏమన్నా అయితే మా కుటుంబానికి ఎవరి గ్యారంటీ? అలా కాకపోయినా ప్రజలు ఏమంటున్నారంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయని మీరే టీవీల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యాక్సిన్ అనుకొని వచ్చి ఇది కొత్తది కాదమ్మా, ముందు నుండి వేస్తున్న వ్యాక్సిన్ అన్నా సరే మాకు కావాలంటే మేము వస్తాము, మాకు కావాలంటే మేము వేయించుకుంటాము. మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని బలవంత పెడుతున్నారు? మాకు ఏమన్నా అయితే మా ప్రాణానికి ఏమన్నా అయితే మీరు హామీ ఇస్తారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారండి.